అధినేత చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో సీజేఐకు నివేదించింది. దీంతో ఈ కేసు విస్తృత ధర్మాసనం పరిధిలోకి వెళ్లనుంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదీల ధర్మాసనం 17A పై వేరువేరు అభిప్రాయాలను వ్యక్తం చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు 17A వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ బోస్ అభిప్రాయం వ్యక్తం చేయగా 17A వర్తించదని జస్టిస్ బేలా ఎం త్రివేది అభిప్రాయపడ్డారు. దీంతో విస్తృత ధర్మాసనానికి కేసును బదిలీ చేసేందుకు సీజేఐకి నివేదించాలని ద్విసభ్య ధర్మాసనం నిర్ణయించింది. విస్తృత ధర్మాసనం విచారించే వరకు చంద్రబాబు బెయిల్ కి సంబంధించి యథాతథ స్థితి కొనసాగనుంది. దీంతో చంద్రబాబుకు ప్రస్తుతానికి ఊరట లభించినట్లుగానే భావించాలి. We have taken different opinions on interpretation of section 17 A of the Prevention of Corruption Act 1988 in its interpretation as also applicability on the appellant. We referred the matter to the Honorable the Chief Justice of India for appropriate direction. ఎసిక హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు, సీనియర్ అడ్వకేట్ ప్రముఖ న్యాయవాది ఉన్నారు. దీనిపై మరింత విశ్లేషణని మనకు అందించడానికి సుంకర రాజేంద్ర ప్రసాద్ గారు మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఈ కేసు మనం చూసినట్లయితే ఎలా చూడాలి? మీరేం చెప్తారంటే ఇది విస్తృత ధర్మాసనం పరిధిలోకి వెళ్తుంది కాబట్టి అక్కడ వాదనలు ఎలా ఉండే అవకాశం ఉంది, అంటే ఎన్ని రోజులు ఈ తీర్పు వచ్చే అవకాశం ఉంది, అంటే టైం పట్టే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తుంది అంటారా? ఏం చెప్తారు? మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూసినటువంటి తీర్పు ఆ ఉత్కంఠతను నివారించలేదు. సమస్యను సమస్యగానే అలా ఉండిపోయింది. ఎందుకంటే ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైనటువంటి దృక్పథాలు తీసుకుంటూ ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావడంతో ఒకే కేసుకు సంబంధించి 2 తీర్పులను రాయటం జరిగింది. అనిరుద్ధ్ బోస్ గారు రాసినటువంటి తీర్పులో 17A ఈ కేసుకు అప్లై అవుతుందని, అదేవిధంగా ప్రభుత్వం ఇప్పుడు గనక మరలా గవర్నర్ అనుమతి తీసుకోవచ్చని ఈ తీర్పు ఎటువంటి ఆటంకం కాదు అని ఆయన చెప్పడం జరిగింది. కానీ బేలా త్రివేది గారు చెప్పిన దాంట్లో 17A దీనికి అప్లై కాదు. దానికి కారణం ఏమిటన్నట్లయితే ఇది 2018 ముందు జరిగినటువంటి నేరం కాబట్టి, ఈ అమెండ్మెంట్ అనేది 2018లో వచ్చింది కాబట్టి దీనికి అప్లై కాదు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని ఆ న్యాయమూర్తి వ్యక్తపరచడం జరిగింది. కాబట్టి ఒక భిన్నమైనటువంటి అభిప్రాయాలు వచ్చినప్పుడు, భిన్నమైనటువంటి 2 తీర్పులు రాసినప్పుడు దీని మీద ఆనవాయితీగా జరిగేది ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి వీళ్ళు దాన్ని నివేదించాల్సినటువంటి అవసరం ఉంటుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మరింత విస్తృతమైనటువంటి ధర్మాసనానికి ఈ కేసుని నివేదిస్తారు, దాని మీద తీర్పు చెప్పమని చెప్తారు. దాంట్లో ఏంటంటే ఆ విస్తృతమైనటువంటి ధర్మాసనం కూలంకషంగా, అంటే గతంలో మనం చూసాం దాదాపుగా 1 నెల రోజుల పాటు ఈ కేసు పైన వాదోపవాదాలు జరిగినటువంటి విషయం మనకు తెలుసు. అదేవిధంగా మరి ఒక విస్తృతంగా వాదోపవాదాలని ఆ విస్తృత ధర్మాసనం ఆలకించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. తర్వాత వాళ్లుగా ఒక తీర్పును వెలువరించాల్సి వస్తుంది. కాకపోతే విస్తృత ధర్మాసనంలో ఏంటంటే మెజారిటీ జడ్జెస్ అంటే 2 కంటే ఎక్కువ ఉంటారు కాబట్టి, ఒకవేళ 3 ఉన్నట్లయితే 2 జడ్జెస్ ఒక అభిప్రాయానికి, లేదా 5 ఉన్నట్లయితే 3 జడ్జెస్ ఒక అభిప్రాయానికి వస్తే మెజారిటీ తీర్పే ప్రివైల్ అవుతుంది. డిసెంట్ తీర్పు కూడా వాళ్ళు రాసేటువంటి అధికారం వాళ్ళకు ఉంటుంది. కానీ మెజారిటీ తీర్పు ఏదైతే ఉంటుందో అదే మన దేశానికి అప్లై అవుతుందండి. కానీ అది ఎంతకాలం పడుతుంది ఏమిటి అనేటువంటి మరొక ప్రశ్న. మనం ఇప్పుడు చూసినట్లయితే ఈ కేసుకే సుమారుగా 4 నెలలు సుప్రీంకోర్టులో పట్టినటువంటి ఘటనలు మనకు తెలుసు. 1 నెల రోజుల పాటు వాదోపవాదాలు జరగటం, వాదోపవాదాలు పూర్తయిన తర్వాత తీర్పు రావడానికి దగ్గరగా 3 నెలలు పట్టినటువంటి కూడా మనకు తెలుసు. మరి త్రిసభ్య ధర్మాసనం ప్రత్యేకంగా దీనికి త్రిసభ్య ధర్మాసనం కానీ మరింత విస్తృత ధర్మాసనం కానీ ప్రత్యేకంగా ఈ కేసు కోసం ఏర్పాటు చేసింది
ఆ న్యాయమూర్తులకు ఉండేటువంటి టైము, వాళ్ళకి రెగ్యులర్గా వాళ్ళు సభ్యులుగా ఉండే బెంచెస్లో వాళ్ళు చేయాల్సినటువంటి పని, ఇవన్నీ చూసుకున్నప్పుడు అంటే ఇది బహుశా 4 నెలల కంటే మరింత కాలయాపన కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. బహుశా మనకి ఎన్నికలై కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ తీర్పు రావచ్చేమోనని మనం భావించవచ్చండి. రాజేంద్ర ప్రసాద్ గారు, అంటే చంద్రబాబు నాయుడుకు బెయిల్ కి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పుడున్న యథాతథ స్థితే కొనసాగనుందా? అంటే ఈ తీర్పు వచ్చే వరకు ఇప్పుడున్న ఊరటే ఉండొచ్చా? చంద్రబాబు నాయుడుకి ఏదన్నా మార్పులు ఉండొచ్చా దీంట్లో? అంటే బెయిల్కి సంబంధించి ఈ తీర్పుకి బెయిల్కి సంబంధం లేదు. ఎందుకన్నట్లయితే ఒకవేళ ఇద్దరు న్యాయమూర్తులు ఏకాభిప్రాయానికి వచ్చి ఈ అప్లై కాదు అని చెప్పినా కూడా ఆయన బెయిల్కి సంబంధించి ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు ఉండవు. ఒకవేళ సెక్షన్ 17 అప్లై అవుతుందని ఏకాభిప్రాయానికి వచ్చినట్లయితే ఈ కేసు పోయేది. కానీ ఇప్పుడు బెయిల్కి సంబంధించి ఏంటంటే అప్లై కాదన్నప్పటికి కూడా బెయిల్ పోదు. ఎందుకంటే హైకోర్టు బెయిల్ ఇవ్వటం జరిగింది. ఆ బెయిల్ మీదే ఆ బెయిల్ అనేటువంటిది ఏంటన్నట్లయితే కేసు విచారణ పూర్తయి తీర్పు వచ్చేంత వరకు ఆ బెయిల్ నిలబడే ఉంటుందండి. ఒకవేళ ప్రాసిక్యూషన్ కనుక ఈ బెయిల్ రద్దు చేయాలని ఏదన్నా కోర్టులో పిటిషన్ పెట్టి దాని మీద వాదోపవాదాలు జరిగి ఏదన్నా తీర్పు వస్తే తప్పితే లేదు, ఈ కేసు విచారణ పూర్తయ్యేంత వరకు ఈ బెయిల్ ఆర్డర్ నిలబడే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళా రిమాండ్కి వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు. రాజేంద్ర ప్రసాద్ గారు, అంటే ఇప్పుడు అందరిలో ఇంకొక డౌట్ ఏంటంటే విస్తృత ధర్మాసనం కేసును పూర్తి స్థాయిలో మొదటి నుంచి విచారిస్తుందా, లేదంటే ఈ రోజు జరిగిన వాదనలు, అంటే ఈ రోజు జరిగిన ఎక్సర్సైజ్ ఆ ఫైల్స్ ని కూడా పరిగణలోకి తీసుకుంటుందా, లేదంటే ఫ్రెష్ గా మొదటి నుంచి మొదలు పెడుతుందా అనే డౌట్ అందరిలో ఉంది. ఏం చెప్తారు? మొదటి నుంచి పూర్తిగా వినాల్సింది. ఎందుకన్నట్లయితే వీళ్ళు చెప్పినటువంటి ఈ న్యాయమూర్తులు చెప్పినటువంటి అభిప్రాయాలతోనే ఆ న్యాయమూర్తులు అంగీకరించాల్సినటువంటి ఇది కానీ లేదు. వాళ్ళుగా సొంత అభిప్రాయాన్ని వాళ్ళు ఏర్పరచుకుని సొంత అభిప్రాయంతో సొంత తీర్పు చెప్పేదానికి అవసరం ఉంటుంది. కాబట్టి మనకి ఈ కేసులో మనం వాదనలను చాలా మట్టుకు మనం ఆన్లైన్లో కూడా చూసాం. అదే స్థాయిలో పూర్తి స్థాయిలో ప్రారంభం నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పినటువంటి తీర్పు ఏ విధంగా సరైనది కాదని లేదా ఏ విధంగా సరైనదని ఇరుపక్షాలు పూర్తి స్థాయిలో వాదనలు చేయాల్సినటువంటిది ఉంటుంది. ఆ వాదనలు ఆలకించాల్సినటువంటి బాధ్యత కూడా సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం మీద ఉంటుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే విస్తృత ధర్మాసనంలో వాద ప్రతివాదులు చంద్రబాబు కేసుకు సంబంధించి ఇరుపక్షాల న్యాయవాదులే చేస్తారా, లేదంటే కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు కూడా తమ వాదనలను వినిపిస్తారా? ఎలా ఉండబోతుందంటారు? అంటే ఇప్పుడు ఎవరైతే పార్టీస్గా ఉన్నారు అనేటువంటిది వాళ్ళుగా చేయొచ్చు. ఇప్పుడైనా మనం సిఐడి అదేవిధంగా పోలీసులు, అదే సిఐడి కానీ అదేవిధంగా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు పోయినసారి వాదన చేశారు కాబట్టి వాళ్లే ఉంటారు. కేంద్ర ప్రభుత్వాన్ని దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ వాదనలు దీంట్లో ఉండేదానికి అవకాశం లేదు. ఎవరైతే పార్టీస్గా ఉంటారో వాళ్లే దీన్ని ఛాలెంజ్ చేసింది. ఇక్కడ చూసినట్టయితే సిఐడి వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఏపీ స్టేటు సిఐడి పార్టీస్గా ఉన్నారు కాబట్టి వీళ్ళ తరఫున న్యాయవాదులు ఇంతకుముందు వాదనలు చేశారు, వాళ్లే వాదనలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఎప్పుడు పరిస్థితి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటుందనేది ఎప్పుడు ఉంటుంది అన్నట్లయితే, ఒకవేళ ఇందాక మనం చూసినట్టుగా అనిరుద్ధ్ బోస్ గారు చెప్పినట్లుగా 17A అప్లై అవుతుంది, ప్రభుత్వం మరలా గవర్నర్ నుంచి అనుమతి తీసుకుని చేయవచ్చు అనేటువంటి తీర్పు వచ్చినట్లయితే, మెజారిటీ న్యాయమూర్తులు ఆ తీర్పును అంగీకరించినట్లయితే ప్రభుత్వం ఏంటంటే అప్పటికుండే ప్రభుత్వం ఎవరుంటారు ఏమిటి అనేటువంటిది మనం చూడాలి. ఒకవేళ ప్రభుత్వం మారితే గవర్నర్ని అడగరా అనేటువంటిది ఒకటి. ఇదే ప్రభుత్వం కనుక కొనసాగితే అప్పుడు ప్రభుత్వాన్ని మళ్ళీ గవర్నర్ని అడిగేటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలో ఉంటే వాళ్ళ ఆలోచనలు ఏమిటి, గవర్నర్కి వాళ్ళు ఏం సజెషన్ ఇస్తారు ఏమిటనేది అప్పుడు మనకి బయటకు వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంది అనేది అప్పుడు బయటపడే అవకాశం ఉంటుంది. ఓకే రాజేంద్ర ప్రసాద్ గారు, అంటే మొత్తం మీద చూసినట్లయితే ఈ కేసులో సుప్రీం తీర్పు వచ్చేందుకు కొన్ని నెలల సమయం పడుతుందా, లేదంటే త్వరగానే వచ్చే అవకాశం ఉండొచ్చా? అండ్ మేము త్వరగా వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే దీనిగా చూసుకున్నప్పుడు మనకి 4 నెలలు పట్టింది మొత్తం వాదనలు కానివ్వండి, తీర్పు రావడానికి కానివ్వండి. అది ద్విసభ్య ధర్మాసనం అనేటువంటిది రెగ్యులర్ గా ఫంక్షన్ అయ్యేటువంటి ద్విసభ్య ధర్మాసనం. కానీ త్రిసభ్య ధర్మాసనం కానీ లేదా మరింత విస్తృత ధర్మాసనం అయినప్పుడు ఆయా న్యాయమూర్తులు రెగ్యులర్ గా వాళ్ళు ధర్మాసనాల్లో ఉంటారు. వాళ్ళకుండే రెగ్యులర్ వరకు రోజువారీ ఉండే పని ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా వాళ్ళ యొక్క
వాళ్ళు రెగ్యులర్గా ఉండే వర్క్ని మాని ఈ కోర్టులో ఈ త్రిసభ్య ధర్మాసనం కూర్చోవలసింది వస్తుంది కాబట్టి ఆలస్యం అవుతుంది అనేటువంటిదే మనం భావించవచ్చు. అంత త్వరగా తీర్పు వస్తుందని మనం భావించలేమండి. రాజేంద్ర ప్రసాద్ గారు, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేసును మనం చూసినట్లయితే ఓవైపు సస్పెన్స్, మరోవైపు రిలీఫ్ కొనసాగుతుందని చెప్పొచ్చా? రిలీఫ్ అంటే ఇప్పటికే ఈ కేసుతో సంబంధం లేకుండానే ఆయనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ ఇచ్చేసింది కాబట్టి ఆయనకి మళ్ళీ రిమాండ్ చేయడానికో మళ్ళీ జైలు పంపించే అవకాశం లేదు. ఒకటి, అది కొనసాగుతూనే ఉంటుంది ఈ కేసు ఉన్నంతకాలం. రెండోది ఏమిటన్నట్లయితే దీని మీద ఇప్పుడు ఇది పెండింగ్ లో ఉన్నది కాబట్టి పోలీసులు సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ పెట్టొచ్చా లేదా అనేటువంటిది కొన్ని మీమాంసలు ఉంటాయి. కాబట్టి దానికి కొంత ఛార్జ్ షీట్ పెట్టడంలో లేట్ అవుతుంది తప్పితే చంద్రబాబు గారికి వచ్చినటువంటి ఆయనకు ఉన్నటువంటి రిలీఫ్ అనేటువంటి దాంట్లో ఎటువంటి అభ్యంతరాలు ఆటంకాలు ఉండవండి. ఓకే, థ్యాంక్ యూ సుంకర్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఇక విస్తృత ధర్మాసనం పరిధిలోకి చంద్రబాబు కేసు వెళ్ళింది. చూడాలి అక్కడ ఎలాంటి తీర్పు వస్తుందంటే న్యాయవాదులు చెప్పేదాని ప్రకారం అయితే టైం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ ని చూద్దాం. స్టే ట్యూన్.